ISRO Recruitment 2025 LPSC Liquid Propulsion System Center Recruitment 2025. సో ఇస్రోలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్కి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ వరకు ఉన్నాయి. మెకానికల్ స్ట్రీమ్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 11 ఇక్కడ వెలైమాల సో 8 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు రీజన్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్రిజర్వ్ టోటల్గా వెలైమాలలో 3, OBC 3, SC 1, EWS 1, unreserved 2 vacancies for in Bangalore region, SC category 1 vacancy in Bangalore region, and electronics లో టోటల్గా 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ, అది వెలైమాలలో ఉంది. సో ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి ఈ రిక్వైర్డ్ జోన్లో డొమైన్లో మీకు ఈ పర్టికులర్ డొమైన్ సో మెకానికల్ 11 ఉన్నాయి కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో డిప్లొమా ఉండాలి, 3 years డిప్లొమా. అది కూడా ఫస్ట్ క్లాస్ డివిజన్లో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో మీకు డిప్లొమా ఉండాలి. సో పే లెవెల్ 7 అండి, టెక్నికల్ అసిస్టెంట్ పే లెవెల్ 7 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే. ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కలుపుకొని 65,000 వరకు ఉంటుంది పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సబ్ ఆఫీసర్ వేకెన్సీ. సబ్ ఆఫీసర్ వేకెన్సీస్కి ఫైర్ మ్యాన్ లేదా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ ఫిట్టర్, ట్యూనర్, సో ఇక్కడ ITI వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ వేకెన్సీ అని టెక్నీషియన్ B వేకెన్సీ, టెక్నీషియన్ B 21,700 to 69,100. ఇక్కడ ట్యూనర్కి 1 వేకెన్సీ ఉంది. ఫిట్టర్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ RAC అంటారు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ITI చేసి ఉండాలి లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. SSC అయిపోయాక ITI ఈ పర్టికులర్ ట్రేడ్లో మీరు చేసి ఉంటే ఎయిదర్ ఫిట్టర్ లేదా ట్యూనర్ ట్రేడ్ లేదా RAC రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ITI చేసి ఉండి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవర్ లైసెన్స్, హెవీ వెహికల్ డ్రైవర్ పే లెవెల్ 2 అండి, 19,900 to 63,200. సో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 for SC, 1 for EWS కేటగిరీ. మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. లైట్ వెహికల్ డ్రైవర్ వేకెన్సీస్ కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, OBC 1, 19,900 to 63,200 ఇస్ అ పే స్కేల్. సో మీకు 10th పాస్ ఇస్ అ క్వాలిఫికేషన్, బట్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లైట్ వెహికల్ డ్రైవర్గా, LVD అంటారు. సో ఇంకా మీకు లైసెన్స్ కూడా ఉండాలి. సో ఇవి వచ్చేసి టెంపరీ వేకెన్సీస్ అండి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ వచ్చేసి టెంపరీ వేకెన్సీస్. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. రిలాక్సేషన్ వచ్చేసి SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చారు అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ అనేది 90 minutes డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. 90 minutesలో 80 MCQ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఒకవేళ నెగిటివ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెడితే 0.33 marks విల్ బి డిడక్టెడ్. దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్కి 1:5 ప్రకారం పిలుస్తారు. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిటన్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది మీరు స్కోర్ చేస్తే మిమ్మల్ని ఫర్దర్గా 1:5 ప్రకారం మిమ్మల్ని పిలుస్తారు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కొన్ని వేకెన్సీస్కి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఉంటాయి. సో పార్ట్ ఏలో టోటల్గా రిటన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 50 questions అడుగుతారు. పార్ట్ బి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 questions 15 marks. అండ్ పార్ట్ సి ఎలిమెంటరీ అథమెటిక్ స్టాండర్డ్ లెవెల్ 15 questions 15 marks. అండ్ టోటల్గా పార్ట్ డి జనరల్ నాలెడ్జ్ 20 marksకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ద ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 12th of August నుంచి లాస్ట్ టు అప్లై 26th of August వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే
జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. లింక్స్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ అఫీషియల్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా అయితే 750 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఒకవేళ ఫిమేల్ కేటగిరీ వారైతే మీకు క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఫిమేల్, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎటువంటి ఫీ లేదు. బట్ సో అప్లికేషన్ ఫీ వచ్చేసి టోటల్గా మీకు అప్లికేషన్ ఫీ మాత్రం 250 రూపీస్ అండి. అండ్ ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అప్లై చేశాక ఫర్దర్గా మీకు 500 రూపీస్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. సో సీరియస్ క్యాండిడేట్ని కొంతమంది అప్లై చేస్తారు బట్ దే వోంట్ రైట్ ఎగ్జామ్. సో దానికోసం ఇలా ఒక క్రైటీరియా పెట్టారు. అప్లికేషన్ ఫీ అయితే SC, ST, ఫీమేల్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. బట్ మీరు స్టార్టింగ్ పే చేయాల్సి ఉంటుంది, తర్వాత రిఫండ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. రిమెంబర్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28th of August 2025. ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 26th of August 2025 is the last day to apply, and payment of online application fee closes on 27th of August 2025 till 2 PM. So links వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.